ఇలా చేస్తే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంటు 100% రికవర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. వీడియో చివరి వరకు చూడండి, మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోనే ఉంటుంది ఇందులో. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. నా పేరు జాంగీర్, మీరు చూస్తున్నారు జాంగీర్ కల్లూరి అఫీషియల్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనలో చాలామంది ఒక 2-3 అకౌంట్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇన్స్టాలో. ఇప్పుడు మెయిన్గా వచ్చిన కమ్యూనిటీ గైడ్లైన్స్ ఎలా ఉందంటే, ఇన్స్టాది ఫ్యూచర్లో ఇప్పుడు కాదు ఫ్యూచర్లో మనము ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఎలా అయితే రెవెన్యూ తెచ్చుకుంటున్నామో, ఫ్యూచర్లో ఇన్స్టా నుంచి కూడా అలాగే రెవెన్యూ తెచ్చుకోవచ్చు. మీ ఇన్స్టా మెయిన్గా బ్లాక్ అవ్వడానికి కారణం ఏదైనా ఉందంటే, మీరు చేసిన కొన్ని తప్పులే, దాని కమ్యూనిటీ గైడ్లైన్స్ని పాటించకపోవడం, అతిక్రమించడం ఇలాంటివి చేసినారు అని అర్థము. మీరు ఎవరికైనా బ్యాడ్ కమెంట్స్ పెడుతుంటారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నా అకౌంట్ ఉంది, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నేను డైలీ ఏదో ఒకటి పోస్టులు చేస్తుంటాను. దాని కింద వచ్చి నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు. ఇప్పుడు నాకు ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే మీకు రిపోర్ట్లు కొడుతుంటారు. ఇలా చేసినా మీ అకౌంట్ అయితే సస్పెండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరివైనా ఇప్పుడు నా ఐడిలో నా కంటెంట్ తీసుకొని మీ ఇన్స్టా ఐడిలో పోస్ట్ చేసినా కానీ మీ ఇన్స్టా ఐడి అయితే సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫోటోలు కానివ్వండి, వీడియోలు కానివ్వండి, ఏదైనా సరే. ఇప్పుడు మీ వీడియోలు మీ ఓన్ కంటెంట్ అయి ఉండాలి, మీ ఓన్ ఫోటోలు అండ్ ఓన్ వీడియోసే అయి ఉండాలి. అంతేగాని వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మా ఇన్స్టాలో పోస్ట్ చేసుకుంటాం అండ్ అనుకుంటే మాత్రం ఇప్పటి నుంచి అయితే కుదరదు. కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే పూర్తిగా మారిపోయాయి. ఇంకొకటి, ఎవరిని పడితే వాళ్ళని, ఇంతకుముందుకు ఎలా ఉండేదంటే ఎవరిని పడితే వాళ్ళని దుర్భాషలు ఆడుతూ, అంటే తిట్టుకుంటూ చేసుకుంటూ వీడియోలు చేసేవాళ్ళు, లేకపోతే స్పామ్ కంటెంట్, కొంతమంది వేరే వీడియోలు, పర్సనల్ వీడియోస్ అని ఇలా చాలా రకాలుగా చేసుకుంటూ వెళ్ళేది కదా. ఇప్పుడు అలా కాకుండా ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్, కొత్తగా తీసుకొచ్చిన కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం మనము రెవెన్యూ అయితే సంపాదించుకోవచ్చు. అంటే ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో, అంటే ఒక 3 ఇయర్స్, ఒక 2 మంత్స్ లేకపోతే 1 ఇయర్ అలా టైం పట్టవచ్చు. అలా సంపాదించుకోవచ్చు. కానీ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇప్పుడు రికవరీ చేసుకోవాలంటే ఒక ఆప్షన్ అయితే ఉంది. ఆల్రెడీ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కొంచెం లాగిన్ అయి ఉంటే పర్వాలేదు, దాని ఐడి పాస్వర్డ్ మీకు తెలిసి ఉంటుంది కదా. తెలిసి ఉంటే మీరు కింద లాగిన్ చేస్తుంటే మీకు కింద అపీల్ అని రిక్వెస్ట్ ఉంటుంది. దానిపై మీరు క్లిక్ చేస్తే, క్లిక్ చేసిన తర్వాత మీరు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఏమని, ఇలా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సస్పెండ్ అయింది, నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఒకవేళ మీరు ఎలాంటి తప్పులు చేయకపోతే, అంటే ఎవరు వీడియోస్ మీ అకౌంట్లో పెట్టకుండా అండ్ ఎవరిని దుర్భాషలు ఆడకుండా, వీడియోలు చేయకుండా, ఎవరిని తిట్టకుండా, ఎవరిని చేయకుండా, ఇవన్నీ చేస్తే నేను ఏం చేయలేదు తప్పు, అయినా కానీ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సస్పెండ్ అయినది అని మీరు అపీల్ పెట్టుకుంటే, రిక్వెస్ట్ పెట్టుకుంటే, ఒకవేళ ఇవన్నీ ఏమి చేయకుండా మాత్రం మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ 24 అవర్స్లో ఎనేబుల్ అవుతుంది. లేకపోతే ఎప్పటికీ డిసేబుల్ అయితే బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఇది మెయిన్గా తీసుకొచ్చింది అయితే కొంతమందికి ఉపయోగపడటానికి తీసుకొచ్చింది. ఎవరైతే ఇప్పుడు దుర్భాషలు ఆడుతూ ఉంటారో వాళ్ళ అకౌంట్లు అయితే ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతున్నాయి. చాలా అంటే చాలా అకౌంట్లు పోతున్నాయి. ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు యూట్యూబ్లో రెవెన్యూ తెచ్చుకుంటున్నామో అలా కూడా మనము ఇన్స్టా నుంచి రెవెన్యూ తెచ్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి కూడా చెప్పడం మర్చిపోయాను, ఒకవేళ మీ ఇన్స్టా ఐడి గుర్తు లేకపోయినా, ఒకవేళ మీ పాస్వర్డ్ గుర్తు లేకపోయినా, ఏదైతే మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ అవుతారో ఆ మొబైల్ నెంబర్తో మీరు ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టేసేయండి. ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టేస్తే మీకు ఆటోమేటిక్గా ఎన్ని అకౌంట్లు ఉన్నాయి మీకు అని చూపిస్తుంది. ఆ అకౌంట్ ద్వారా మీరు ఆటోమేటిక్గా ఆ అకౌంట్లోకి లాగిన్ అయ్యి, ఇందాక నేను చెప్పినాక సేమ్ ప్రాసెస్, అది రిక్వెస్ట్ అని ఉంటుంది. రిక్వెస్ట్ కింద దాని మీద ట్యాప్ చేస్తే మీది డైరెక్ట్గా హెల్ప్ సెంటర్తో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే చాట్ చేయవచ్చు, ఇట్లా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. నేను ఎలాంటి తప్పులు చేయలేదు, అయినా కానీ నా ఇన్స్టా ఐడి పోయింది అని రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్ అండ్ బాయ్ బాయ్.